బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో జన్మించాడు. పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా బహుముఖాలుగా సాగిన సురవరం ప్రతాపరెడ్డి ప్రతిభ అనన్యమైనది. సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించి దానికి అనుబంధంగా భారత సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. తెలుగు జాతికి చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంకు బండుపై సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తెలంగాణలో కవులే లేరన్న ఆంధ్ర పండితుడు ముడంబ వెంకట రాఘవాచార్యుల ఎగతాళి ప్రశ్నకు సమాధానంగా గోల్కొండ పత్రిక ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాలను సేకరించి గోల్కొండ కవుల సంచిక పేరుతో వెలువరించారు. తెలంగాణలో గ్రంథాలయోద్యమంలో సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారు. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షత వహించారు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షత వహించారు. 1944లో ఆంధ్ర సారస్వత పరిషత్తుకు సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షత వహించారు. సురవరం ప్రతాపరెడ్డి గారు 1951లో ప్రజావాణి అనే పత్రికను స్థాపించారు.